గత 2 నెలలుగా స్టోర్లో ఉన్నటువంటి పేదల బియ్యం 2-3 నెలలుగా మద్రాసు నగరానికి తరలిపోతుంది అని అనేక పత్రికల్లో అనేక ఛానల్స్లో చూస్తూ ఉన్నాం. చూడటమే కానీ ఎవరు చేశారో ఈ రోజుకు కనుక్కోలేని పరిస్థితి. రీసెంట్గా సుభానగర్లో 5 లారీలు పట్టుకున్నారు. అది ఎమ్మెల్యే గారే, లోకల్ ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే గారు పట్టించారు, సుధారెడ్డి గారు చెప్పి. అదే రకంగా కోవూరులో 2 సార్లు పట్టించారు మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు. మంత్రి గారి దృష్టి కూడా తెచ్చారు. మరి ఈ మొన్న పట్టుకున్న సుభానగర్లో 5 లారీల్లో 2 లారీలు మాత్రం స్టోర్ బియ్యం, మిగతా 3 లారీలు చెక్ చేయాలి సివిల్ సప్లైస్ అంటే డిఎం వాళ్ళు, అంటే ఏఎం టెక్నికల్ టీమ్ అంటే ఏఎం అంటే బాలాజీ నగర్ వాళ్ళు చెక్ చేయాలని చెప్పారు. గత నెల 27 చెక్ చేశారు. చెక్ చేసి ఆ బియ్యం స్టోర్ బియ్యం కాదు అని జాయింట్ కలెక్టర్కి ఒక తప్పుడు నివేదిక ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ గారిని పక్కదారి పట్టించారు. బాలాజీ నగర్లో ఏఎం టెక్నికల్ వాళ్ళు చేసేది ఏంటండి? పలుకుబడి ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సిన ఎంఎంఏ వెళ్ళిపోతుంది. పూర్తిగా అది మామూలు బియ్యం 3 లారీలు అంటే 90 టన్నులు, 90,000 కేజీలు. మరి 2 లారీలు ఉన్నాయి కదా స్టోర్ బియ్యం, అవి 90 టన్నులు అంటే 900 కేజీలు. అవి పట్టుకున్నారు. ఆ గోడౌన్స్లో వాటిని సీజ్ చేశారు. మరి ఈ 3 ఏం చేశారు? రాజకీయ పలుకుబడి ఉపయోగించి బాలనగర్లో ఏం టెక్నికల్ని అడ్జస్ట్ చేసుకొని మామూలు బియ్యంగా చిత్రీకరించి జాయింట్ కలెక్టర్ ముందు పెట్టారు సివిల్ సప్లైస్ వాళ్ళు. నామమాత్రంగా పట్టుకున్నాం కాబట్టి 10,000 ఒక లారీకి ఫైన్ వేసి పంపించారు. ఎంత దుర్మార్గం అడుగుతున్నా. మీరు పట్టుకుంది ఎక్కడ? ఒక మహేష్ రెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారు. వాడెవడో ఒకడు బినామీ బ్రోకర్. ఏదో అప్పుడప్పుడు ఒక తూతూ మంత్రంగా ఒక లారీ పట్టుకోను, అర లారీ పట్టుకోను ప్రజల ముందు డూప్ చేస్తున్నారు ఈ సివిల్ సప్లైస్ అండ్ విజిలెన్స్. నేను ఒకటే అడుగుతున్నా, నెల్లూరు జిల్లా వరకు పేదల బియ్యం 10,600 టన్నులు. అదే రకంగా తిరుపతి జిల్లా, అదే రకంగా ప్రకాశం జిల్లా, 3 జిల్లాల్లో నాకు తెలిసి ఒక వ్యక్తి ఈ 3 జిల్లాలో స్మగ్లింగ్ చేస్తున్నారు.